మా అందరికీ నమస్కారం. మీ అందరి తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, మరి ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరపున శ్రీ 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 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మనపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటూ, ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టం కింద భావిస్తున్నా. ఎందుకనంటే ఎప్పుడూ కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అంటే యూట్యూబ్లో పెట్టుకొని వినడమో, లేకపోతే వీడియోలో వస్తే వినడమో, లేకపోతే ఉదయాన్నే ఏదైనా మనసు బాగోకపోతే ఒక్కసారి చాగంటి గారి ప్రవచనాలు వింటే కాస్త మనసు స్థిమితపడుతుంది అని ఆలోచన చేసుకొని, ఎంత ప్రెజర్లో ఉన్నా ఒక్కసారి ఆయన మాట వింటే చాలు, ఆయన స్వరం వింటే చాలు అనుకునే నాలాంటి ఒక శిష్యురాలు అనుకుంటారో, అభిమాని అనుకుంటారో, అది గురువు గారికే నేను వదిలేస్తున్నా. ఆ శిష్యురాలు లాంటి ఒక అభిమాని లాంటి నేను ఈరోజు నా నియోజకవర్గంలో నాకు పిల్లలతో సమానమైన ఇంతమంది విద్యార్థుల సమక్షంలో, నన్ను ఒక ఇంటి ఆడపడుచుగా చూసుకునే నా నాయకుల సమక్షంలో ఈరోజు ఆ గురువు గారి ప్రవచనాలు వినే ఒక మహత్తర అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా గురువు గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అతి ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రులు, విద్యార్థి లోకానికి నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి అని దృఢ సంకల్పంతో పనిచేయడమే కాకుండా దాన్ని కార్యరూపంలో తీసుకురావడానికి అనేక రకాలుగా కృషి చేస్తూ, ఇలాంటి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడమే కాకుండా రాబోయే తరంలో ఒక మంచి జనరేషన్ ఇవ్వాలి అంటే ఆ జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి మాట అన్నది చాలా అవసరం ఈరోజు అని గ్రహించిన వ్యక్తిగా ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారిని మన అందరి ముందుకు కూడా పంపించడమే కాకుండా ఒక నైతిక విలువలతో కూడిన విద్యను అందించే క్రమంలో ఈరోజు గురువు గారిని కూడా ఈరోజు మనందరం కూడా ఉపయోగించుకోవడం నిజంగా ఒక అదృష్టం కింద భావించాలి. మీ అందరికీ తెలియాలి, రీసెంట్గా నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల ప్రధానమైన కారణాలు 2 ఉన్నాయి. ఈ క్రమంలో చెప్పాలి, ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు నేను మాట్లాడను. ఎందుకంటే ఈ సమయం కానీ ఇది మనకి చాలా పవిత్రమైన సమయం, మనకి చాలా అవసరమైన సమయం. ఈ సమయాన్ని నేను మాట్లాడి వృధా చేసే కన్నా ఇలాంటి గురువు గారు లాంటి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట కూడా మన భవిష్యత్తుకి ఒక నాంది లాంటిది, భవిష్యత్తుకు ఒక బాట లాంటిది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఒకటే చెప్తున్నా, చాలామందికి రాని అదృష్టం మీకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాలు వినాలి అనుకున్నా కూడా ఈరోజు వినలేని పరిస్థితి. అదే కాకుండా చాలామంది ఈరోజు మంచి మాట వినడానికి చాలా దూరంగా ఉన్నారు. అదే చెడు మాట వినడానికి మన చేతిలోనే ఉన్నాయి చాలా ఇన్స్ట్రుమెంట్స్. కానీ ఈరోజు ఒక మంచి మాట వినేదానికి, మీ భవిష్యత్తు ఒక దిశానిర్దేశం చేసుకునేదానికి, భవిష్యత్తు దిశానిర్దేశం అంటే మీరు డాక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు కాదు, ఒక మంచి మనిషిగా సమాజంలో బతకడానికి ఒక మంచి బాట లాంటిది ఈరోజు ఈ సమయం. దీన్ని మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆదర్శ పాఠశాల రాజు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం అతి తక్కువ టైము, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని కూడా నేను ఒకరోజు ముందుకు జరపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రత్యేకంగా అయినా పర్వాలేదు మేడం గారు, మేము ముందుగానే రెడీగానే ఉన్నామని చెప్పి ఈ ప్రాంగణం మనందరికీ కూడా ఇవ్వడమే కాకుండా చుట్టుపక్కల స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆత్మీయంగా ఆదరించి ఇక్కడ కూర్చోబెట్టి మా అందరికీ కూడా హోస్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ఆదర్శ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కూడా మీకు విషయం చెప్పాలి. మొన్న నేను ఉప్మాక వెంకన్న ఆలయంలో కూర్చున్నాను స్వామి. కూర్చొని ఈ రాబోయే కళ్యాణోత్సవానికి ఎలాగ మనం ఏర్పాట్లు చేసుకోవాలి అనుకునేటప్పుడు నాకు చాలా బాగా నమ్మకం ఏంటంటే, ఆ గుడిలో ఉండి ఏదైనా తలంచుకుంటే అది దేవుడు నా చేత చెప్పించాడేమో అని నేను ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుంటా. ఆ సమయంలోనే మా లీడర్స్తో అన్న, చాగంటి కోటేశ్వరరావు గారు అపాయింట్మెంట్ వస్తే బాగున్ను, ఈ టెంపుల్ ప్రాశస్త్యం గురించి ఆయన నోటి నుంచి వింటే మనందరికీ కూడా మంచిగా ఉంటుంది, కంపల్సరీ జరిగితే బాగున్ను అనుకున్న 2వ రోజే ఆ స్వామి దయ వల్ల మిమ్మల్ని వచ్చి స్వయంగా కలిసే అవకాశం వచ్చింది. ఆ రోజే అనుకున్న ఒక విద్యార్థులతో కూడా ఒక ముఖాముఖి ఏర్పాటు చేయాలని. ఈ 2 ఆ రోజు కార్యక్రమం అనుకుంటే, ఎప్పుడైనా నియోజకవర్గానికి ఒక్కసారైనా చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకురావాలి గురువు గారిని అనుకోవడానికి నా ప్రధానమైన కారణం ఏంటంటే, నారా లోకేష్ గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంటైర్ ఆ ఎపిసోడ్ అంతట్లోని కూడా నాకు ఒక వర్డ్ ఎప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఆ ప్రవచనం ఏదైతే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఏదైతే ఉందో వర్డ్ సువర్ణాక్షరాలతో లిఖించదగబడ్డ మాట. ఏ పిల్లలైనా కూడా తల్లికి చెప్పలేని పని చెయ్యకూడదు
అని ఒకే ఒక పదం, అది నిజంగా మీ అందరికీ కూడా ఒకసారి మనసులో ఆలోచన చేసుకుంటే అది ఎంత బలమైన పదమో మీ అందరికీ తెలుస్తుంది. అటువంటి పదాన్ని సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ అలాంటి మాటలు ఎన్నో ఆయన నోటి నుంచి మనం వినాలనుకుంటున్నాం. దానికి ఇదే ఒక మంచి సమయం. నిజంగా నేను చాలా ఒకే రోజు 2 ప్రోగ్రాంలు అంటే నేను చాలా భయపడ్డా, గురువుగారిని ఇబ్బంది పెట్టానేమో, గురుగారు ఆ విషయంలో సభాపూర్వకంగా క్షమించమని కూడా అడుగుతున్నాను నేను. ఎందుకంటే చిన్న షెడ్యూల్ బిజీ కూడా కాదు, అడ్జస్ట్ చేయలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దయచేసి క్షమించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చారు. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఉండాలి, ఈ బిడ్డల మీద, ఈ జనరేషన్ మీద మీలాంటి ఆశీస్సులు ఉండాలి. వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఇలాంటి కూర్చొని చెప్పగలిగి, చెప్తే వినగలిగే. మొన్న ఒక మాట అన్నారు, పిల్లలు మంచోళ్ళమ్మా, చెప్తే వింటున్నారు అని చెప్పారు నాకు. అంటే ఒక మంచి ఒపీనియన్ మనందరి మీద. ఇంకొక విషయం చెప్తున్నా, మీకు బాగా ఇష్టమైన స్కూల్ టీచర్ పాఠం చెప్తుంటే ఎంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటారో, ఈరోజు మీరు అలా ఉండాలి. నాకు మాట ఇస్తారా? నిజమేనా? హ్యాండ్ రైస్, అరవద్దు, హ్యాండ్ రైస్ చాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా బంగారు భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, మా గురువుగారి ఆశీర్వాదం మా అందరి మీద, మా నాయకుల మీద, మా టీచర్స్ మీద, మా హెచ్ఎంస్ మీద, డిపార్ట్మెంట్ మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.